హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదండి, వీడియో 20 మినిట్స్లో కటింగ్ నేర్చుకోవాలని. ఇది స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. ఇది 30 మినిట్స్లో అయితే స్టిచ్చింగ్ నేర్చుకుంటారు. కంపల్సరీ నేర్చుకుంటారండి, కొత్త వారైనా. ఒకవేళ కుట్టే వాళ్ళు కూడా ఏదన్నా అర్థం కాకుండా ఉన్న వాళ్ళు ఉంటుంది కదా, కరెక్ట్ స్టిచ్చింగ్ రావట్లేదు, మాకు ఫిట్టింగ్ రావట్లేదు, అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళు మాత్రం నా వీడియో కనుక చూసినట్టయితే, నిజంగా ఈ వీడియో చూస్తే కంపల్సరీ స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుందండి. మీ బ్లౌజులే కాకుండా మీరు గిరాకీ బ్లౌజులు కూడా కుడతారండి, కస్టమర్స్ బ్లౌజులు కూడా కుట్టి మీరు మెప్పిస్తారు. ఇదైతే 100% కరెక్ట్ చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా అండి? స్టిచ్చింగ్ ఎలా ఉందో నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి? ఫస్ట్గా ముందుగా మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. ఎందుకండి హ్యాండ్స్కి పిలకలు పడతాయి కదండి, ఇటు సైడ్ అంటించుకొని కరెక్ట్గా కట్ చేసుకొని పెట్టేసుకొని నేను చేతులకు కానీ పైపింగ్ వేస్తానండి. చూడండి ఇలా టచ్ చేస్తున్నాను. పఫ్ హ్యాండ్స్ అన్నమాట బ్లౌజు, ఓకేనా? ఎలాగ చూడండి. ముందుగా మనం బ్లౌజ్ జాయింట్ చేసేసుకోవాలి. అట్లా కరెక్ట్గా మనము ఎలాగంటే మన చేయి చూడండి ఎలా తిప్పుతుందో అలా తిప్పేసుకుంటూ మెల్లగా మనం జాయింట్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు కట్ చేసేసుకొని మనం అటాచ్ చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఓకేనా? నా వీడియోలు ఎలా ఉన్నాయో, మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయో చెప్పండి ప్లీజ్. కొద్దిగా చూడండి, అలా కట్ చేసేసి ఆ పిలకలు అయితే ఏదైతే ఉన్నాయో అక్కడ అంటించుకోవాలన్నమాట. చూడండి ఎలా చేస్తున్నానో, ఓకేనండి? మరి కటింగ్ వీడియో ఎంతమంది చూశారో దీన్ని కామెంట్ చెప్పండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలుతో మీ ముందు ఉంటాను. చూడండి, దానికి ఇలా అంటించుకొని మనము మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. అయిపోయింది. ఎప్పటికప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసినాం అనుకుంటే బ్లౌజ్ ఎందుకో తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుందండి. ఎప్పుడైనా ముందుగానే మాత్రం మనం హ్యాండ్స్ని ఎవరైనా కానీ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఎక్కడన్నా క్లాత్ ఒకవేళ తక్కువ పడినా పర్వాలేదు, కానీ హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీ ఉండాలండి, ఓకేనా? అలా మీరు కూడా వీడియోలు చూసి మీ బ్లౌజులు మీరు కుట్టుకోండి. లేదంటే మీ మమ్మీ వాళ్ళు ఉంటే వాళ్ళ బ్లౌజులు, మీ అక్క వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా బ్లౌజులు మీరు సరే కుట్టేసేయచ్చు. అది ఫ్రంట్ వేసేదన్నమాట. అట్లా డాట్ వేసుకుంటాను, ఒక అలా పెట్టేసుకుంటాను అనమాట. మార్క్ వేసుకుంటే మనకు ఫ్రంట్ ఎవరైనా సరే కొత్త వాళ్ళకు. ఎందుకంటే నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అదే ఇబ్బంది అయిపోతుండేనండి. అటుకేది ఇటు అంటిస్తుండే, ఇటుకేది అటు, చాలా సఫర్ అన్నమాట నేర్చుకునేటప్పుడు. ఎవరు అట్లా చేశారో కూడా నాకు కమెంట్ చేయండి, ఓకేనండి? చూడండి, పైపింగ్ వేస్తున్నాను హ్యాండ్స్కి. చీరలో అక్కడక్కడ బ్లౌజ్లో కానీ చీరలో కానీ వైట్ బూటస్ లాగా అట్లా వచ్చిందండి. అందుకని నేను సిల్వర్ కలర్ది పైపింగ్ వేస్తున్నాను. అయిపోయింది. ఈ పైపింగ్ నా మెదట్లో వేసిరు అనుకోండి, సింపుల్గా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ పైపింగ్ లేనిది అసలు ఉండటం లేదండి. నిజంగా పైపింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు అట్లా అయిపోయింది బ్లౌజ్లకి. నేర్చుకోవాలి, రాని వాళ్ళైతే నేర్చుకోండి. మామూలుగా పైపింగ్ వేస్తే నచ్చట్లేదండి, ప్రతి ఒక్కరికి థ్రెడ్ పైపింగే. ఇంకండి బ్యాక్ పార్ట్ని మనం అటాచ్ చేసుకుందాం. అట్లా చూడండి, ఫస్ట్ కిందనే అటాచ్ చేసుకోవాలి, పైన చేసుకోవద్దండి. కింద నుంచి అటాచ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవాలి అన్నమాట, ఓకేనా? అట్లా
అందరి వీడియోలు మామూలుగా వీడియోలు అని కాదు కానీ స్టిచ్చింగ్ కొద్దిగా కొన్ని సేమే ఉండొచ్చు, కానీ ఇవన్నీ అటాచ్ చేసేటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మెత్తటి క్లాతులు ఉంటాయి కదా, మెత్తటి క్లాతులు కనుక ఉన్నాయి అనుకోండి, అవి ఏమైతే అక్కడక్కడ ముడతలు వచ్చేస్తాయి. అసలు స్టిచ్చింగ్ అనేది నీట్గా కనబడదు, అక్కడ ఇక్కడ బుగ్గల్లాగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా వస్తే లైనింగ్ క్లాత్ ఏమో కింద టైట్ పట్టేస్తున్నట్టు అవుతుంది, పైన ఏమో ఇట్లా బుగ్గలు కనిపిస్తూ ఉంటుంది. వేసుకున్న వాళ్ళకు కంఫర్ట్ ఉండదు, చూసే వాళ్ళకు కూడా నీట్గా ఉండదు. అట్లా ఉంటుంది అన్నమాట బ్లౌజులు. అందుకే అటాచ్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికి అయినా రాదు అటాచ్ చేయడం, చాలామందికి కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే రాదు. మనం ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది మనది అక్కడే ఉండిపోవాలి ఇట్లా, ఓకేనా. నాది ఎలా తిప్పేటప్పుడు చూడండి. బ్యాక్ టాక్స్లు వేసుకుందాం, డాట్స్, ఓకేనా. ఒక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ పట్టుకుంటే 1 ఇంచ్ వచ్చేస్తుంది కదా. 4 ఇంచ్ పొడుగుతోటి మార్జిన్ తోటి మనం వేసుకోవాలి. నేనేం డ్రాయింగ్ అట్లా ఏం వేయలేదు కానీ అందాజతోటే ఇచ్చేస్తానండి. నాకు రోజు కుట్టేస్తూ ఉంటాను కదా, అలవాటు అయిపోద్ది ఏ బ్లౌజ్కి ఎంత వేయాలో అనేసి. అందుకనే మీకైతే చెప్తున్నాను, 4 ఇంచుల పైన పొడవు. నా పొడవు బ్లౌజ్ అయితే 4.5 అయినా పెట్టొచ్చండి. ఇక మనం ఇది హెమ్మింగ్ పట్టి పెట్టుకుందాం. బ్యాక్ సైడ్ అక్కడ డాట్ వేసాం కదండి, బ్యాక్ డాట్, అక్కడ చిన్న ఫ్రిల్ ఇవ్వాలన్నమాట, అక్కడొకటి ఇక్కడొకటి. అలా మనం తిప్పేసినప్పుడు అయితే పట్టేసినట్టు ఉండదు, లేకపోతే ఇది పట్టి అనేది చిన్నగా అయిపోయి లాగేసినట్టు ముడతలు వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా. అలా ఇంకొకటి లైనింగ్ క్లాత్ మీద తిప్పేసి సన్న కుట్టు ఒకటి వేసుకోవాలన్నమాట, మంచిగా అణిగిపోతుంది. హెమ్మింగ్ చేసే వాళ్ళకు మనకైనా బయట మనం వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నా, మనది మనం వేయాలన్నా కూడా హెమ్మింగ్ చేసుకోవాలంటే ఈజీగా నీట్గా అవుతుంది, నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్, కానీ నీట్గా వచ్చేస్తుంది. పెద్ద కుట్టుతోనే ఒక కుట్టు వేసేస్తామంటే అయిపోయింది, నీట్గా వచ్చేస్తుంది. అది ఇప్పుకోవడం కూడా ఫాస్ట్గా తీసేసుకుంటాం అనమాట. ఇంకా తర్వాత సేఫ్ బెల్ట్ కింద ఒకటి లైనింగ్ క్లాత్ వేసాను నేను లోపల పెట్టడానికి. మధ్యలో ఏమో మెయిన్ క్లాత్ను ఇది లైనింగ్ క్లాత్, అవి అపోజిట్ ఉండేలాగా చూసుకోవాలి, ఓకేనా. ఇది ఎలా ఉందో చూడండి. మనం ఒకవేళ సైడ్ జాయింట్లది వేసినాం అనుకోండి, నేను ఎలా వేసానో చూడండి, అపోజిట్గా వేస్తేనే మనకు వచ్చేస్తుంది. రెండు ఒకటేసారి కుట్టుకోవాలి, అట్లయితేనే కరెక్ట్గా వచ్చేస్తుందండి. లేకపోతే రెండు ఒకటే వైపులాగా కుట్టేసినాం అనుకో, మళ్ళీ అది ఇప్పేసి పెద్ద తతంగం ఉంటుంది అన్నమాట. కొత్త వాళ్ళకైతే ఇది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది బ్లౌజులు, సరేనా. నాకు కూడా చాలా ఇబ్బంది పెట్టింది. చూడండి, అలా కుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. అంటే తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా బ్లౌజ్ తొందరగా కుట్టుకోవచ్చు అన్నమాట. అట్లా చూడండి, సేఫ్ బెల్ట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంటేనండి. ఏదైనా బ్లౌజ్లో ఇంపార్టెంటే ఉంటుంది. మంచిగా కటింగ్ కరెక్ట్ ఉండాలి, స్టిచ్చింగ్ కరెక్ట్ ఉండాలి, అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కస్టమర్స్ మనం వద్దన్నా కూడా వాళ్ళు వచ్చేస్తారు, ఓకేనా. ఎందుకంటే మనం కుట్టే వాళ్ళం కూడా కొద్దిగా మనము చూసి, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు బ్లౌజ్ కుట్టుడు, కానీ చూసి నీట్గా కుట్టాలండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బ్లౌజ్కి చీరకి ఇప్పుడు మామూలుగా డైలీ యూజ్ చీరలు ఉంటాయి కదండి, డైలీ యూజ్ చీరలు ఎంత రేట్ ఉంటుందో ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకునే వరకు కూడా అంతే రేట్ అవుతుందండి, అవునా కాదా. అందుకని మనం కూడా నీట్గా వాళ్ళకు స్టిచ్ చేసి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, నేను పెట్టిన విధానంగా అలాగే పెట్టేసుకొని మనం అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది అన్నమాట. ఒకసారి అది పెట్టేసుకొని అట్లా సాప్ ఇట్లా చేసేసుకోవాలి చేతున్నప్పుడు
కదలదు అంతగానం క్లాత్. కింద క్లాత్ కానీ మరీ అంత దళసరిగా ఏం లేదు, మెత్తటి క్లాతే. కాకపోతే అలా మనం చేసే దాన్ని బట్టి అది ఉంటుంది. మరీ మెత్తగా లేదు, బాగానే పర్వాలేదు. మరీ జారుడు క్లాత్ అయితే ఇంకా లేట్ అవుతుందండి. ఓకేనా? చూడండి నా చెయ్యి ఎలా తిప్పుతుందో అది మీరు చూడండి ఒకసారి. ఓకేనా? మెయిన్ డాట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ డాట్ వచ్చి పొడవు వచ్చేసి అక్క హైట్ ఉంటారు కాబట్టి నేను 3 ఇంచులు పొడవు తీసుకున్నానండి. 2.5 ఇంచులు వెడల్పుతోటి మెయిన్ డాట్. ఓకేనా? ఇదిగో అలా చేసినప్పుడు అట్లా లేవ్వాలన్నమాట. అప్పుడే మన ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పట్టేసుకొని ఉంటుంది, ఇక ఎట్టు జరగకుండా. ఓకేనా? ఇది టూక్స్ల వైపుది డాట్స్ కరెక్ట్గా వేసుకోవాలండి. నేనేమి అక్కడ అట్లా ఏం డాట్స్ మార్కులు ఏం పెట్టుకోను, అందాజుతో వచ్చేస్తుందండి. మీరు కూడా ఇలాగే నేర్చుకోండి. ఎందుకంటే పద్దాక మనం ఇది 4 డాట్ బ్లౌజ్. ఓకేనా? పద్దాక డాట్స్ పెడుతూ కటింగ్ టైం వేస్ట్ అవుతుందండి. మనకు ఒక బ్లౌజ్ చూసామంటే అందాజుగా వచ్చేసేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది వచ్చేసేయాలన్నమాట. ఓకేనా? అప్పుడే మన మీద మనకు నమ్మకం వచ్చేస్తుంది. చూడండి, ఎప్పుడైనా ఉక్సుల వైపు నుంచే మనము షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? జాయింట్ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొంతమంది చెప్తారు, చూపిస్తున్నారు వీడియోలలో కూడా, ఎట్లా పడితే అట్లా అటాచ్ చేస్తారండి. పాపం నేర్చుకునే వాళ్ళకన్నా అసలు ఎలా నేర్చుకుంటారు? ఒకసారి ఎట్లా చెప్తారు, అలా చెప్తారు, ఇలా చెప్తారు, అసలు ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదండి. కటింగ్ కానీ చూడండి, మొత్తం లోపల దుబ్బేసి మొత్తం లోపల తోసేసి లోపలున్న క్లాత్ మీద స్టిచ్ పడకుండా అట్లా తోసుకుంటూ సేమ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? అలా మెల్లగా తోసుకుంటూ మరి, ఎందుకంటే దాని మీద మళ్ళీ ఒకవేళ లోపల ఉన్న క్లాత్కి స్టిచ్ పడింది అనుకో ఇబ్బంది. ఇలా కనుక మనము షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి అట్లా వేసినామనుకో ఇన్విజిబుల్గా, చూడడానికి లుక్ బాగుంటుంది. అవి పోగులు అనేటివి వెళ్ళిపోకుండా చాలా బాగుంటుందండి. ఓకేనా? 10 రూపాయలు ఎక్కువ అడిగినా కస్టమర్స్ ఇస్తారు, ఎందుకంటే బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది. చూస్తేనే అర్థమైపోద్ది స్టిచ్చింగ్ ఎలా ఉందో అని. ఓకేనా? మనము ₹1 ఎక్కువ సంపాదించుకోవాలి, కస్టమర్ దగ్గర నుంచి మనము ₹1 ఎక్కువ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అంటే, మనం ఇలా మంచిగా కుట్టిస్తేనే వాళ్ళు ఓకే, బ్లౌజ్ ఇంత మంచిగా కుట్టారు అంటే ఎంతో కొంత వీళ్ళు బాగానే కష్టపడి ఉంటారులే అనుకుని ₹10 ఎక్కువ ఇస్తానండి. అంతేగాని మనం ఎట్లా పడితే అట్లా నీట్నెస్ లేకుండా కుట్టేసి డబ్బులు కావాలంటే ఇస్తారు? చెప్పండి మీరే కదా. ఇట్లా నాకు చెప్తారు, అంటారన్నమాట, మీరు నీట్గా కుడతారు అని. నేను చెప్పుకుంటాను, నేను మీ దగ్గర కూడా. నాకైతే ఒక్కటి ఏదన్నా కుట్టే ఎక్కడన్నా మిస్టేక్ అయిందంటే నేను దాన్ని విప్పేసి మరీ కుడతానండి. కానీ ఏం కాదులే చిన్నదైనా కూడా ఏం కాదులే అనేసి మాత్రం నేను దాన్ని వదిలిపెట్టాను. ఓకేనా? కాజల పట్టి ఎట్లా వేస్తున్నానో మీరు చూడండి. నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను, మీరైతే స్టిచ్చింగ్ చూడండి. నా మాటల కంటే, మా మాటలు వినడం కంటే మీరు మెయిన్గా స్టిచ్చింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే నాకు ఇలా వీడియోలకి వాయిస్ ఓవర్ ఇవ్వడము, మాట్లాడము అంత అలవాటు లేదు. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మాట్లాడడం అంత రాదు, నటించడం అనేది ఇంకా అస్సలు రాదు. అందుకని నా మాటల కంటే మీరు స్టిచ్చింగ్ ఎక్కువ చూడండి ప్లీజ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మీ వాయిస్ బాగాలేదు అంటే ఎప్పటికి ఎవరు అనలేదు, కానీ నేనే ఫస్ట్ అంటున్నాను. మనది మనకు అలా అంటున్నాను, అంతేనండి. ఎవరైతే చెప్పలేదు, వాయిస్ బాగానే ఉంది అంటున్నారు, కానీ
మాట్లాడడమే కొద్దిగా కష్టంగా ఉంది. అంత మాటలైతే చెప్పడం అయితే నాకు చేత కాదండి. చూడండి ఎలా కుడుతున్నానో. ఓకేనా? మీకు నా మాటల కంటే నా పనే నచ్చి నా పని మీకు ఉపయోగపడాలి అంతేనండి. మాటలేముందండి, మాటలు ఎవరైనా ఎన్నైనా చెప్తారు, చేతలు చూపియాలి మనం. ఓకే కదా? అంతే కదండి. మరి పని ఎలా ఉందో చూడండి. ఓకేనా? అదిగో ఉక్సుల పట్టి వేస్తున్నాం కదా, అయిపోయింది. పద్ధతి తెలుసు కదా ఎలా వేయాలో, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అంతే చూపిస్తున్నాను. నా ఛానల్లో ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ నేర్చుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా రావడం లేదనుకునే వాళ్ళకి, నీట్నెస్గా రావట్లేదు అనుకునే వాళ్ళు, మనం బోటిక్ స్టైల్లో కూడా ఇక స్టిచ్చింగ్, బోటిక్స్లో ఇంకా ఇంతకంటే ఏముంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఐరన్ ఇస్తారు, ఐరన్ చేసి ఇస్తారు, ఎప్పటికప్పుడు ఐరన్ చేసి ఇస్తారు. ఓకేనా? ఓవర్లాక్ చేస్తారు. ఇంతకంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అందరూ అదే కదా స్టిచ్చింగ్, కటింగ్. ఇంతకంటే గొప్పగా కటింగ్ ఇక తెలీదు నాకైతే. ఎందుకంటే నేను 4-5 షాపులు తిరిగి అందులో కరెక్ట్గా ఉన్న, ఎక్కడైతే ఎక్కువ గిరాయికి వచ్చి వాళ్ళు డబ్బులు ఎక్కడైతే ఎక్కువ తీసుకొని అయినా మళ్ళీ మళ్ళీ కుట్టించుకోవడానికి వచ్చారో అక్కడ మెథడే నేను తీసుకున్నానండి. వాళ్ళ దగ్గర నుంచే నేను ఓకే ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని నేను దాని దగ్గరే స్టిక్ అయిపోయాను. కరెక్ట్ ఉంది. ఎందుకంటే ఇట్లా నేర్చుకుని, ఇట్లా చూసి ఇది నేర్చుకుని కుట్టినప్పటి నుంచి మరి అందరికీ బాగుంది. కాకపోతే కొంతమంది ఉంటారండి, మనం ఎంత మంచి కుట్టినా ఏదో ఒక వంక పెడతానే ఉంటారు. వంకలు అంటే బాగాలేదని కాదు, చేయి పెద్దగా అయిందని ఒకరు, చేయి లూజ్ అయిందని ఒకరు, పొట్టిగా చేయాలని, చేతులు పొడుగు అయినాయని, బాబ్బా వాళ్ళే పెట్టమంటారు. మళ్ళీ నచ్చకపోతే వాళ్ళే చేతులు చిన్నగా చేయమంటారు. నిజంగా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఓకేనా? డబ్బులు మనం ఒకవేళ పైపింగ్ చేస్తాం కదా, ఓకే 30 రూపాయలు ఎక్కువ అడుగుతాం, ఎందుకంటే క్లాత్ మనకేం ఈజీ రాదు కదా. చూడండి ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను కదా, ఆ క్లాత్ కనీసం ఒక 20 రూపీస్ది ఉండదా చెప్పండి మీరు? ఇప్పుడు దేనికి తక్కువ రేటు ఉంది? అట్లనే ఒక 30 రూపీస్ కుట్టినందుకు ఒక 10 రూపీస్ లాగా, క్లాత్కి ఒక 20 రూపీస్ లాగా, అంతే కదండి. 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నా 30 రూపీసా? మీరే కదా కుట్టాల్సింది, ఎట్లాగో హెమ్మింగ్కైనా మీరే కదా కుట్టాలి, దీనికైనా మీరే కుట్టాలంటే అవును మేమే కుట్టాలి. అట్లయితే అడ్డాకే పెట్టించుకోవచ్చు కదా. మరి టైలర్స్ అంటే నిజంగా చాలామందికి తక్కువ చూపుతూనే ఉంటారండి. కొంతమంది ఏమో అర్థం చేసుకొని అసలు మనం అడగకపోయినా ఇక దీనికి ఇంత వేసారు కదా అక్క, దీనికి ఎంత తీసుకోండి, మీ కష్టం మాకెందుకు, మీరు మంచి కుడుతున్నారు, 10 రూపాయలు మీకు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది అనేసి అంటారు. అలా ఉంటారనమాట. చూడండి పైపింగ్ కూడా ఎంత ఈజీగా నేను చూపిస్తున్నాను చూడండి. ఎవరికైనా వచ్చేస్తుందండి, కొత్త వాళ్ళకైనా వచ్చేస్తుంది, పాత వాళ్ళకైనా వచ్చేస్తుంది, ఎవరైనా ఈజీగా వేయచ్చు అన్నమాట పైపింగ్. ఓకేనా? చూడండి క్లాత్ మనం ఏవి మెయిన్ పైపింగ్ క్లాత్లకు ఏవి తెచ్చుకోవాలి అంటే సిల్వర్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, డార్క్ గోల్డ్ ఒకటి, లైట్ గోల్డ్ క్రీమ్ లాగా ఉంటుంది అట్లా అదొకటి, ఇంకోటి కాపర్ కలర్ ఉంటుంది కదా, కాపర్. ఇప్పుడు కాపర్స్ కూడా కలరు చాలా చీరలు వస్తున్నాయి కదండి జరీతోటి, అట్లాంటిది తెచ్చుకొని పెట్టుకున్నారు అనుకోండి, ఇది దేనికైనా పనికి వస్తుందండి. ఇక ఓకేనా? చూడండి అలా అది పైపింగ్ మనం థ్రెడ్ పెడుతున్నాం కదా, దాని పక్కనే, దాని మీద బ్లౌజ్ మీద కూడా కాకుండా దాని పక్కనే కుట్టుపడేలాగానే మనం వేసుకోవాలన్నమాట. ఓకేనా? అట్లా అయితేనే బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది.
లేకపోతే అన్ని కుట్లు కుట్లు కనిపిస్తే నీట్గా ఉండదు కదా. మనమే చిన్న చిన్నగా చేసుకోవాలండి మరి. ఓకేనా. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. కొద్దిగా వీడియోలు నా మాటలు కానీ నా వీడియోలు కానీ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదు, కామెంట్స్ చేయట్లేదు. అసలు నేను ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి ఒక మాట. మీకు అర్థమవుతుంది అనుకోవాలా, అర్థం కావట్లేదు అనుకోవాలా? చెప్తే కదా నాకు తెలుస్తుంది. ప్లీజ్ అండి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. లేదు ఇది మాకు అర్థం కావట్లేదు, కొద్దిగా స్లోగా చూపియండి, లేకుంటే దేనికది విడివిడిగా చూపియండి. మేము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇంత పెద్ద వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఇదే ఇట్ట పెట్టేస్తే మాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చెప్పండి అబ్బా ప్లీజ్. ఓకేనా. పైన మంచిగా మెల్లగా ఎట్లా మలుచుకోవాలంటే అసలు బయట పోగులు కనబడకుండా మలుచుకుంటా స్టిచ్ చేసుకోవాలి. ఒక పావించు ఇటు వేసిన కుట్టుకును అక్కడను పావించు మార్జిన్తో వేసుకోవాలి. మరీ ఎక్కువ వెడల్పు అయితే బ్లౌజ్ అయితే నీట్గా కనబడదు. కావాలనుకుంటే దాన్ని మనం హెమ్మింగ్ ఇప్పుడు ఏదైతే మలుస్తుందో దాన్ని మామూలుగా మలిసేసి కుట్టుకొని హెమ్మింగ్ కానీ చేసుకోవచ్చండి. హెమ్మింగ్ చేసుకుంటే కూడా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ ఇంకా నీట్గా ఉంటుంది. కాకపోతే నేనైతే చాలా వరకు ఇలాగే వేస్తాను. ఇలా కూడా బాగుంటుంది. కొంతమంది హెమ్మింగ్ చేయాలంటే కూడా హెమ్మింగ్ వద్దు, ఎందుకంటే హెమ్మింగ్ ఒకవేళ పోతుందమ్మా అంటారు. ఓకేనా. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ చెప్పాను కదండి, పఫ్ వేస్తున్నా చూడండి. అక్కడ అటు ఒకటి ఇటు కొద్దిగా పట్టేసుకొని వేసుకోవాలి. 3 ఇటు 3 అటు 3 వేసినా సరిపోద్దండి పఫ్ హ్యాండ్స్. మరి ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా పొడవు తీసుకోవాలి. హ్యాండ్ అంటే హ్యాండ్ కదండి, పఫ్ తీసుకునేది. ఓకేనా. చూడండి, నేనైతే అటు 3 ఇటు 3 వేస్తాడు. పెద్దది కావాలంటే పఫ్ కొద్దిగా మంచి కనబడాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటా. నాకు నిద్ర వస్తుందండి. అందరు పడుకున్నారు. నైట్ 12 అవుతుందేమో. వాయిస్ ఓవర్ ఇస్తున్నా. డేలో అంతా మాది రోడ్ పక్కనే ఉంది ఇల్లు. సౌండ్స్ అన్నమాట, ఏదో ఒక సౌండ్స్. మా పాప ఉంటుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఆమె పడుకుంది, ఆమె వాళ్ళ డాడీ పడుకున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలండి. నాకు నిజంగా వాయిస్ ఓవర్ వేయలేక కొద్దిగా స్టిచ్చింగ్లో కూడా బిజీ అయిపోయాను. ప్రతి వీడియో ఇప్పుడు ఏది కుట్టినా చూపించలేను కదా. ఏదన్నా మెయిన్ అనుకున్నప్పుడు, లేకుంటే ఇట్లా డార్క్ కలర్స్ వచ్చినప్పుడు చూపిస్తున్నా. ఓకేనా. మీరు ఏది అడిగినా అది చూపిస్తానండి. మీకు ఏదన్నా కావాలి, ఇలా కావాలి. నా వీడియోలో అయితే, నా ఛానల్లో అయితే చిన్నపిల్లల డ్రెస్సులు, ఫ్రాకులు ఎక్కువ పెట్టాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అవి చాలా మందికి పర్ఫెక్ట్గా రావట్లేదు. నేను కొంతమంది వీడియోలు చూస్తాను, అసలు వాళ్ళు ఏం డ్రెస్సులు కుడుతున్నారో తెలీదు. కాకపోతే లైక్స్, వ్యూస్ మాత్రం మస్తు వస్తున్నాయి. బ్లౌజులు కానివ్వండి, నేను ఒకరిని అనాలని కాదు కానీ అలా కటింగ్ ఏంటో కూడా అర్థం కాదు, అలా చేసేస్తున్నారు. వాళ్ళకి బాగుందక్క అని కమెంట్స్ చూస్తే. ఒకరేమో లైనింగ్ క్లాత్ ఏమో సీదా పెట్టి కట్ చేసి మెయిన్ క్లాత్ మీద క్రాస్ పెట్టి కట్ చేస్తారు. ఏమైంది ఇట్లా అని అంటే ఏం కాదు ఎలాగైనా వేయచ్చు అంటారు. అంటే నేర్చుకునే వాళ్ళని కూడా కొద్దిగా తప్పు త్రోవలో పంపిస్తున్నట్టే కదా. వాళ్ళకు వచ్చింది కూడా పోతుందండి. వాళ్ళు అలాగనుకుని కుడితే బ్లౌజ్ మొత్తం పాడు చేసినాక వేరే ఒకవేళ కస్టమర్స్ వాళ్ళని అడుగుతారండి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ క్రాస్ వేసినప్పుడు మెయిన్ క్లాత్ కూడా క్రాసే వేయాలి.
లేకపోతే ఏమవుతుంది చెప్పండి. ఇది లోపల క్లాత్ ఏమో మెయిన్ ఇటు సీదేసినాం కాబట్టి అది సాగదు, పైనది మాత్రం సాగుతుంది కదా. అట్లా ఉంటుంది. చాలామంది వీడియోస్లో అలాగే ఉన్నాయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వ్యూస్ తెచ్చుకోవడాలు. మనము స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ పర్పస్ తోటి స్టిచ్చింగ్ నేర్పించడానికి ఎవరో నా వీడియోల వల్ల ఒక్కరికన్నా నేర్చుకొని వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీయో ఎవరియో కుట్టి పిల్లలు ఉంటే పిల్లలకి ఫ్రాక్స్ కుడితే అంతకంటే ఆనందం ఇంకేమన్నా ఉంటుందా అని చెప్పండి. అంతే కదా. ఎవరైనా నేర్చుకోవాలండి. మనకు పని వచ్చి ఉండడంలో తప్పేముంది చెప్పండి. ఇంట్లో ఉన్న లేడీస్కి టైలరింగ్ తప్ప వేరేది ఏది సేఫ్ కాదు, అంత ఈజీ కూడా కాదు. టైలరింగ్ ఈజ్ బెస్ట్ అండి. చదువుకున్నామని కాదు, చదువు లేని వాళ్ళని కాదు, ఎవరికైనా అందుబాటులో ఉండేది టైలరింగ్ మాత్రమేనండి. ట్రై చేయండి మీరు, ఓకేనా. సైడ్ జాయింట్ చూసారా, నేను మార్కులు వేసుకున్నాను. ఎలా మార్కులు వేసానో చూడండి. ఎప్పుడైనా సరేనండి, బ్యాక్ నెక్ తోటి బ్యాక్ పార్ట్ తోటే సైడ్ జాయింట్లు చేయాలి, ఓకేనా. నన్ను ఇది హామ్ హోల్ సంకర్ లూజ్ చూశాను 8.5 ఇంచులండి, ఓకేనా. ఇక్కడ నుంచి అక్కడ వరకు కరెక్ట్గా వచ్చేసేయాలి. మనకు సీదా కుట్లు రావాలి. కుట్టేటప్పుడు కూడా వంకర టింకర కుట్లు ఉంటే అర్థమైపోద్ది వీళ్ళు ఎవరో నేర్చుకునేటోళ్ళు, లేకపోతే వీళ్ళు స్టిచ్చింగ్ రానోళ్ళు అనుకుంటారు. స్ట్రేట్ కుట్లు ఉంటేనేమో ఓకే, బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. కస్టమర్స్ కూడా ఓకే వీళ్ళు మంచి కుడతారు అనిపిస్తుంది. చూడడానికి కూడా బ్లౌజ్ నీట్గా ఉండాలి కదా. అట్లాగే 2-3 కుట్లు వేసేసేయాలి. ఎందుకంటే వాళ్ళకు లావ్ అయితే తీసేసుకుంటారు, లేదంటే ఉండిపోతాయి. ఒక్క 4 వేస్తే చాలండి కుట్లు, ఓకేనా. ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ముందుగా నా వీడియోలు ఎవరన్నా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూసి ఊరికేనే వెళ్ళకండి అబ్బా. ఒక్క లైక్ ఇచ్చి, మీరు లైక్ ఇవ్వడం వల్ల, ఒక్క లైక్ ఇస్తే ఏమైందంటే నా వీడియో ఒక యూట్యూబ్ ఏం చేస్తుందంటే 10 మందికి రికమెండేషన్ చేస్తే వాళ్ళకి పంపిస్తుంది అన్నమాట. ఇంకెవరన్నా నా దగ్గర ఇప్పుడు టైలరింగ్ వీడియోలు కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి నా వీడియోలు చేరుకుంటాయి. అలా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళు ఒకవేళ వీడియో చూసి నేర్చుకుంటే వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందుకే ఒక్క లైక్ ఇచ్చి స్టిచ్చింగ్ ఎలా ఉంది, మీకు ఏమైనా ఉపయోగపడిందా, దీనిలో ఏదన్నా మీరు నేర్చుకున్నారా అనేది ఒక చిన్న కమెంట్ అండి చేయండి ప్లీజ్. నేను హ్యాపీగా అవుతానండి. మీకోసమే కదా ఇట్లా వీడియోలు చేస్తున్నాను. అర్ధరాత్రి వరకు ఇదిగో చూడండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకోసమే కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి కదా, ఓకేనా. సైడ్ జాయింట్లు అయిపోయినాయి. ఈ అక్క అయితే డోరీస్ వేసుకోరు. డోరీస్ అస్సలు నచ్చవు అక్కకి, అన్నిటికీ డోరీస్ ఉన్నాయి. అస్సలు ఇప్పుడు అది డోరీస్ వేయించుకోవట్లేదు, నచ్చట్లేదు అక్కకి పాపం. నెక్ మరి పెద్దగా వేసుకోదు, చిన్నగానే మామూలుగా వేసుకుంటారు, ఓకేనా అండి. నా వీడియోలు ఎక్కడి వరకు చేరుకుంటున్నాయి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఏ ఊరు, పెట్టండి చిన్న కమెంట్. ఏదో ఒకటి కమెంట్ అయితే చేయండి, ఓకేనా. చూడండి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో, కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా దానికి ఏం మార్పులు చేర్పులు లేవన్నమాట, ఓకేనా. ఇదిగో ఇట్లా మలుచుకొని కుట్టుకోవాలండి. సైడ్కి ఓవర్లాక్ చేసినట్టే ఉంటుంది, పోగులు అట్లా ఊడిపోయినట్టు ఉండవు అన్నమాట, ఓకేనా. అదిగో చూడండి, కొద్దిగా పెద్ద కుట్టు వేసేసుకోవాలి, మరీ పెద్ద కుట్టు కాదు. 2 పాయింట్లు వేసేసుకొని అట్లా మలిచి కుట్టుకోవాలి. ఎందుకంటే లావు ఉంటుంది కదా క్లాత్, తొందరగా అయిపోద్ది అన్నమాట, మంచిగా వచ్చేస్తుంది, ఓకేనండి. 2 వైపులా కూడా అలాగే మలిచి
కుట్టుకోవాలి. ఓకేనా. కటింగ్ వీడియో ఎంతమంది అయితే చూసారో స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటారు, కస్టమర్ బ్లౌజ్ కుడతారు, మీ అమ్మ బ్లౌజులు కుడతారు, మీ అక్క వాళ్ళ బ్లౌజులు, ఎవరిదైనా బ్లౌజులు కుట్టేసుకుంటారండి. ఓకేనా. ఇంకొకసారి చెప్తున్నాను, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా అండి. చిన్న కమెంట్ చేయడం, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మరి. ఓకేనా. చూడండి ఎలా ఉందో చూడండి. మీరు కూడా కుట్టుకుని ఎవరైనా నేర్చుకుని ఉంటే చెప్పండి. ఓకేనండి మరి. సరేనా. బాయ్ బాయ్ అండి మరి.